ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభుని యొక్క పునరుద్ధానమును విశేషమైనటువంటి రీతిలో ధ్యానం చేసుకుంటూ సజీవుడైనటువంటి దేవుణ్ణి ప్రభువును ఆరాధన చేసుకునేటటువంటి కాలంలో మనం అందరం కొనసాగుతున్నాం. మరి ఈ దినము స్వయంగా ప్రభువు మాట్లాడినటువంటి మాటలను ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాము. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రభువు పలికినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి పలుకులు. ఒకసారి ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుని శిష్యుడు అపోస్తలుడైనటువంటి యోహాను మరి క్రీస్తు కొరకు ఆయన పరిచర్య చేసినటువంటి పరిస్థితులలో అతడు పట్టబడిన వాడై, శ్రమలకు లోనైన వాడై, పద్మసు అనేటటువంటి ఒక ద్వీపంలో అతడు పరవాసిగా ఉన్నాడు. అంటే శిక్షను అనుభవిస్తున్న వాడుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో మరి ఒక ప్రభు దినాన, అంటే ఆదివారమున అతడు ఆత్మవశుడై ఉన్నాడు. అంటే మిగిలినటువంటి స్థలాల్లో ఉన్న వారందరూ కూడా సంఘంగా సహవాసంగా కూడుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ యోహానుకు అలా లేదు. అతడు ఒంటరిగా ఉన్నాడు. కాబట్టి అనుకుంటూ ఉండవచ్చు, ఒకవేళ నేను నా యొక్క సంఘంతో, నా తోటి విశ్వాసులతో ఎఫెస్సులో ఉన్నట్టయితే వారందరితో కలిసి నేను ప్రభువుని ఆరాధించేవాడిని, కానీ ఇక్కడ నేను ఒంటరినై ఉన్నాను అని అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఏమైనప్పటికీ అది ప్రభు దినం కాబట్టి అతడు ధ్యానంలో ఉన్నాడు, ఆత్మవశుడై ఉన్నాడు. ఆ సందర్భంలో అతనికి, అంటే యోహానుకు మరి పునరుద్ధానుడైనటువంటి ప్రభుని యొక్క దివ్య దర్శనం అతనికి కలిగింది. అది ఒక కల కాదు, లేకపోతే ఏదో ఒక మరి ట్రాన్స్లో ఉన్నప్పుడు కనబడుతున్నటువంటి ఒక దృశ్యం కాదు, కానీ అది ప్రభుని యొక్క ప్రత్యక్షత, గాడ్స్ రెవల్యూషన్, లార్డ్స్ రెవల్యూషన్. అతనికి మరి బూరధ్వని వంటి గొప్ప స్వరము వినబడింది. అతడు ఏమిటా ఈ స్వరం, ఇంత గంభీరంగా ఉంది, ఇంత శక్తివంతంగా ఉంది అని అతడు అలా తిరిగి చూచినప్పుడు అతడు మరి మనుష్య కుమారుని పోలిన వాని యొక్క మంగళకరమైనటువంటి రూపాన్ని అతడు చూచాడు. అతనికి ఎంత అది మరి ప్రింట్ అయిపోయింది అంటే, ఆ రూపం యొక్క ప్రతి మరి విషయాన్ని కూడా, ఆ రూపంలో అతడు కనపడిన ప్రతిదాన్ని కూడా ఎంతో డీటెయిల్డ్గా అతడు వర్ణించుకుంటూ రావడం జరిగింది. ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకంలో చాలామంది యేసు ప్రభు యొక్క మరణం దగ్గర, సిలువ దగ్గర ఆగిపోయి అభ్యంతర పడేవాళ్ళుగా చాలామంది ఉన్నారు. అంటే ఈయన సిలువలో చనిపోయాడు, నిస్సహాయుడిగా చనిపోయాడు, ఘోరమైనటువంటి రీతిలో చనిపోయాడు, మరి ఒక రకంగా దిక్కులేనటువంటి మరణాన్ని ఆయన పొందాడు అని చెప్పి ఆ ఆలోచనలతోనే ఆగిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది ఖాళీ సమాధి దగ్గరికి వచ్చి యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు అని విశ్వసించి అక్కడితో ఆగిపోయేవారు ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి వారులారా, పునరుద్ధానుడై ఆరోహణుడైనటువంటి ఈ సజీవుడు ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? మనము అంత మట్టుకు వెళ్ళి చూడగలిగితేనే ఈ ప్రభువుని యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితిని మనము చక్కగా అర్థం చేసుకోగలం. ఆయన అంటున్నారు, మృతుడనైతిని. ఆయన అమర్త్యుడు, మరణం లేదు దేవునికి. మరణం అనేటటువంటిది ఆయన డిక్షనరీలో లేదు. మానవుడిని సృజించినప్పుడు కూడా మానవుణ్ణి మరణము పొందువానిగా ఆయన సృష్టించలేదు. నిత్యము తనతో జీవించువాడుగా మానవుడిని దేవుడు సృజించారు. కానీ మానవుడే అవిధేయుడైన కారణంగా మరణము అనేటటువంటి ఒక అనుభవాన్ని అతడు తెచ్చుకున్నాడు, లోకంలోని కూడా తెచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా మనం ఎరుగుదుము. ఆది కాండంలో మనం చూస్తాం, రోమపత్రికలో మనం చూస్తాం.
ఆదామును మొదటి మనుషుని వలన మరణం కలిగింది అనేటటువంటిది. కానీ సృజించినటువంటి మానవునికే మరణం అనేటటువంటిది లేకుండా అలాంటి ఉద్దేశంతో సృజించినటువంటి దేవుని యొక్క మరి ఆయన యొక్క నిత్యత్వంలో ఆయనకు అసలు మరణం అనేటటువంటిది ఉంటుందా? కానీ ఆయన అమర్త్యుడైనటువంటి వాడు, అమరుడైనటువంటి వాడు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మృత్యువును అనుభవించినటువంటి వాడుగా మనము ధ్యానం చేసుకున్నాం. ఆయన అంటున్నారు, మృతుడనైతిని కానీ ఇదిగో ఇప్పుడు యుగయుగములు కూడా నేను సజీవుడనై ఉన్నాను. ఈ వాక్యాన్ని మనము చదువుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పినటువంటి ఆ మాటలు మనకు గుర్తు రావాలి. ఆయన పునరుద్ధానుడయ్యాడు అంటే మరణం అనేటటువంటి దానిని ఓడించి ఇప్పుడు దానిని దాటాడు. ఇక మరణానికి ఆయన మీద ఏ విధమైనటువంటి అధికారము లేదు. ఇక ఎప్పటికీ కూడా జీవమే. ఆయన జీవితుడయ్యాడు, ఆయన జీవ ప్రదాత కూడా అయ్యాడు. అయితే ఇలాంటి ప్రభు యొక్క మరి ఆ రూపము, ఆ స్వరూపము ఎలా ఉన్నాయి? ఈ లోకంలో చాలామంది భక్తి కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు, తమ దేవుళ్ళేందు దేవతలేందు వారు ఎక్కువగా ఆ దేవతల యొక్క వస్త్రాలు, ఆభరణాలు, ఆ మేని ఛాయ, లేకపోతే శిరములో పెట్టుకునేటటువంటి వివిధమైనటువంటి మరి వస్తువులు కానీ, అలంకారాలు కానీ, వాటిని వర్ణిస్తూ తమ దేవుని యొక్క గొప్పతనాన్ని వారు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన యొక్క మరి కేవలము ధరించినవి మాత్రమే కాకుండా అసలు ఆయన యొక్క స్థితి ఎలా ఉన్నది అనేటటువంటిది ఎంత అద్భుతంగా యోహాను చూశాడో, చూసిన దాన్ని ఎంత అద్భుతంగా వర్ణించాడో ఇక్కడ మనము చదువుకుంటాం. అతనికి గంభీరమైన స్వరం వినబడింది. ఒక కమాండ్ లాంటి మరి మాట ఆయనకు వినబడింది. ఎవరా నాతో మాట్లాడుతున్నారు? ఇక్కడ నేను ఒంటరి వాడనై ఉన్నాను, కానీ నాకు నాకు మరొకరు ఇక్కడ ఉన్నారు. ఆయన నాతో మాట్లాడుతున్నారు. ఎవరా ఈయన? ఎవరిదా ఈ స్వరం? నాతో ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎవరా అని అతను ఆశ్చర్యంతో అలా తిరిగి చూశాడు. చూచినప్పుడు 7 దీపస్తంభములు కనబడుతున్నాయి. ఆ 7 దీపస్తంభముల మధ్యలో మనుష్య కుమారుని పోలినటువంటి ఒక ఆయన ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఉన్నటువంటి దీపస్తంభములు 7 సువర్ణ దీపస్తంభములుగా చెప్పబడింది. దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షపు గుడారంలో మనము చూసేటటువంటి ఒక విశిష్టమైనటువంటి వస్తువు ఏమిటి అంటే ప్రదీపములతో ఉన్నటువంటి దీపవృక్షం, బంగారు దీపవృక్షం. అది నిత్యము కూడా ప్రదీపములు వెలుగుతూ ఉండాల్సిందే. దానిని ఏమంటారంటే మెనోరా అని పిలుస్తారు. అలాంటి దీపవృక్షం మరి అలాంటివి 7 ఉన్నాయి. వాటి మధ్యలో మనుష్య కుమారుని పోలినటువంటి ఆయన నిలిచి ఉన్నారు. మెనోరా అంటే దీపవృక్షము దేనికి సూచనగా ఉండింది అంటే దేవుని యొక్క ప్రసన్నతకు సూచనగా ఉన్నది. అలాగే దేవుని యొక్క సత్యవాక్యానికి సూచనగా ఉంది. ఇక్కడ మనము చూస్తున్న ప్రకటన గ్రంథంలో చూస్తున్నటువంటి దీపవృక్షము అది ఒక దాన్ని సూచిస్తూ ఉన్నది. దేన్ని సూచిస్తూ ఉన్నది అంటే సంఘాన్ని సూచిస్తూ ఉన్నది. 7 దీపస్తంభములు అంటే సార్వత్రిక సంఘాన్ని సూచిస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు మరి అక్కడ ఒక 7 సంఘాలు చెప్పబడ్డాయి. 7 సంఘాల యొక్క స్థితిగతులు మనం చూస్తే సార్వత్రిక సంఘానికి అది మరి అవి చక్కగా పోలినటువంటివిగా మనం గమనించగలం. కాబట్టి ఈ మనుష్య కుమారుని పోలినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన సంఘముల మధ్య ఆయన ఉన్నాడు.
సంఘముల మధ్య ఆయన సంచరించుచూ ఉన్నాడు. ఈ యొక్క సంఘం దీపవృక్షంలాగా కనపడింది అంటే అర్థం ఏంటంటే, సంఘం యొక్క ప్రత్యేకత ఏంటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద చర్చ్? చర్చ్ అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, అదొక భవనం కాదు, విశ్వాసుల యొక్క సమూహం. కాబట్టి మిగిలినటువంటి అసెంబ్లీస్ చాలా ఉంటాయి. అంటే పొలిటికల్గా కానీ, లేకపోతే మరొక కార్యము నిమిత్తం మరి ప్రజలు కూడుకునేటటువంటి ఒక సమాజం కానీ సమూహం కానీ ఉండొచ్చు. కానీ ప్రియమైనటువంటి వారులారా, క్రైస్తవ సమూహం, సంఘము అనేటటువంటి దాని యొక్క సమూహం యొక్క ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? అక్కడ దైవిక ప్రసన్నత అనేటటువంటిది ఉంటుంది. దట్ ఈస్ అ స్పెషాలిటీ. యూ విల్ నాట్ ఫైండ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఎనీవేర్ ఎల్స్, ఇన్ ఎనీ అసెంబ్లీ, ఇన్ ఎనీ గ్యాదరింగ్. బట్ హియర్ ఇన్ ద చర్చ్ అమాంగ్ ద బిలీవర్స్, విశ్వాసుల మధ్యలో ఏమిటి అంటే, మనం ఆయన నామములో కూడినప్పుడు ఆయన దివ్యమైనటువంటి ప్రసన్నత మనలను ఆవరించేదిగా ఉన్నది. రెండవది ఏమిటి అంటే, ఈ యొక్క సంఘము దేవుని యొక్క సత్యవాక్యానికి మరి ఇది ఆ సత్యవాక్యము కలిగినటువంటి ఉన్నటువంటి సమూహం అన్నమాట. వర్డ్ ఆఫ్ ట్రూత్ యూ విల్ ఫైండ్ ఓన్లీ ఇన్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లోకంలో ఉన్నటువంటి అనేక సమూహాలు, అనేకమైన కమిటీలు, అనేకమైనటువంటి ఇంకా అలాంటి కౌన్సిల్స్ చాలా ఉంటాయి. కానీ దే హ్యావ్ దర్ ఓన్ రూల్స్, మ్యాన్ మేడ్ రూల్స్. మనుషులు రూపొందించుకున్న నియమాలు, నిబంధనలు, దాన్ని ఎలా చేసుకోవాలి, దీని యొక్క గోల్ ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అవన్నీ వాళ్ళకు ఉంటాయి. కానీ సత్యవాక్యం ఎక్కడ ఉన్నది? సత్యమైనటువంటి దేవుని వాక్కు ఎక్కడ ఉన్నది అంటే సంఘంలో ఉన్నది. ఇది సంఘం యొక్క ప్రత్యేకత. అంటే మనము కూడినప్పుడల్లా కూడా మనము మరి గుర్తించాల్సింది, ఆశించాల్సింది దేవుని ప్రసన్నత. రెండవది ఏంటంటే, మనందరి జీవితాలలో ఆ సత్యవాక్యం యొక్క జ్ఞానము మనము మరి ఆశించాలి, దానిని గుర్తించాలి. ఈ మధ్యలో సంచరిస్తున్నవాడు ఎవరు? మనుష్య కుమారుని పోలిన వాడుగా ఉన్నాడు. ఆయన సంఘమునకు శిరస్సైన వాడుగా ఉన్నాడు. ద హెడ్ విల్ ఆల్వేస్ బి విత్ ద బాడీ. శిరస్సు ఎక్కడ ఉంటుంది అంటే దేహముతో కలిసి ఉంటుంది, దేహముతో అది కనెక్ట్ అయినటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సంఘమునకు శిరస్సు అయినటువంటి వాడు సంఘంతో ఉన్నాడు. ఆయనే ఆ సంఘాన్ని డైరెక్ట్ చేసేవాడు, ఆయనే ఈ సంఘాన్ని గైడ్ చేసేవాడు. అన్ని విషయాల్లో కూడా ఆయనకు శిరసత్వము, ఆయన యొక్క ప్రభుత్వము, ఆయన ఏలుబడి, ఆయన నడిపింపు అన్నీ కూడా సంఘము కలిగి ఉండేదిగా ఉంటుంది అన్నట్టు ఆయన సంఘముల మధ్య ఆయన నిలిచి ఉన్నాడు, సంచరించుచూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన యొక్క వర్ణన ఈ రీతిగా ఉన్నది చూడండి. ఇవన్నీ కూడా మరి ఏదో బాహ్యమైనటువంటి స్వరూపాన్ని, లేకపోతే ఆయన యొక్క అందాన్ని, లేకపోతే ఆయన యొక్క మిగిలినటువంటి వారికంటే భిన్నమైనటువంటి ఆయన గొప్పతనాన్ని సూచించేటటువంటి వాటికంటే మించినటువంటివి అని మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది ఏమిటి? ఆయన మనుష్య కుమారుని పోలిన వాడుగా ఉన్నాడు అని వ్రాయబడి ఉంది కదా. మనుష్య కుమారుడు అంటే మనుష్యుడు అని మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. ఎందుకు అంటే పాత నిబంధన గ్రంథంలో అది రాబో మెస్సియాకు ఒక బిరుదుగా, ఒక టైటిల్గా వాడబడింది. మెస్సియానిక్ టైటిల్ అని అన్నారు. ఇది దానియేలు గ్రంథంలో మనం చూస్తాము. 7వ అధ్యాయం 13-14 వచనాలు వ్రాయబడి ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని చదవలేం. కానీ మొట్టమొదటిసారిగా మనుష్య కుమారుడు అనేటటువంటి ఆ యొక్క మరి ఆ పదము అక్కడ వాడబడింది. అయితే అక్కడ మనం చూసినప్పుడు ఆయన మనుషులా కనపడ్డు, మనుష్య కుమారుని పోలినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. కానీ ఆయన యొక్క వైభవం కానీ, ఆయన అధికారము కానీ, ఆయన ప్రభావం కానీ, ఆయన పనివి కానీ ఏ మనుష్యుడు చేయజాలనివిగా, అంత గొప్పవిగా, గంభీరమైనవిగా మనం అక్కడ చూస్తాం. పాత నిబంధనలో 2 పదాలు వాడబడ్డాయి.
ఒకటి ఏంటంటే నరపుత్రుడా అనేటటువంటి మాట, రెండవది ఏంటంటే మనుష్య కుమారుడు అనేటటువంటి మాట. హెబ్రీ భాషలో కూడా రెండిటికి వేరు వేరు పదాలు వాడబడ్డాయి. అంటే నరపుత్రుడా అంటే ఆదాము నుంచి వచ్చిన వాడా అని అర్థం, కానీ మనుష్య కుమారుడా అంటే అలాంటి అర్థం కాదు. అందులో దైవత్వం మానవత్వం రెండూ కూడా ఇమిడి ఉన్నటువంటి ఒక మరి స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. క్రొత్త నిబంధనలకు మనం వచ్చే వరకు కూడా ఈ దీర్ఘకాలంలో అనేక మంది ప్రవక్తలు లేచారు, అనేక మంది అధికారులు లేచారు, నాయకులు లేచారు, పాలకులు లేచారు. ఇస్రాయేల్లో నోబడీ క్లెయిమ్డ్ టు బీ ద సన్ ఆఫ్ మ్యాన్. మనుష్య కుమారుడు అనేటటువంటి ఆ బిరుదును ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన తన పరిచర్యను ప్రారంభించిన నాటి నుండి ఆయన తన్ను తాను గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే మనుష్య కుమారుడు. హీ క్లెయిమ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సన్ ఆఫ్ మ్యాన్. ఆ టైటిల్ యొక్క ఆ బిరుదు యొక్క మరి నిరూపణ తనే అని, అది తనకు చెందినదిగా పాత నిబంధనలో చెప్పబడిందని ప్రభువారు ఆయన అనేక సార్లు ఆ పదాన్ని తనకు ఆయన ఆపాదించుకొని మాట్లాడారు. ఇక ఆయన యొక్క మరి ఈ యొక్క వస్త్రధారణకు కానీ లేకపోతే ఆయన యొక్క రూపానికి కానీ మనం వచ్చినప్పుడు 13వ వచనంలో వ్రాయబడి ఉన్నది, పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని ఉన్నారు. ఆయన పైనుండి క్రింద వరకు కూడా నిండుగా వస్త్రముతో మరి ఆయన ఆ వస్త్రమును ధరించిన వారుగా ఉన్నారు. ఇలాంటి వస్త్రము అత్యున్నతమైనటువంటి గౌరవానికి అధికారానికి సూచనగా ఉన్నది. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు మరి వస్త్రాన్ని ధరిస్తాడు. పాదముల వరకు కూడా ఉండేటటువంటి వస్త్రాన్ని ఆయన ధరిస్తాడు ప్రధాన యాజకుడు. కాబట్టి ఇదిగో యొక్క వస్త్రము ఆయన యొక్క యాజకత్వపు స్థితిని తెలియజేస్తుంది. హీ ఈజ్ అవర్ హై ప్రీస్ట్. ఆయన మన యొక్క ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులలో ప్రధాన యాజకుని యొక్క స్థానం అత్యున్నతమైనటువంటిదండి, చాలా గౌరవప్రదమైనటువంటిది, అది దైవాధికారం కలిగినటువంటిది. ఎందుకంటే ద ప్రీస్ట్ రిప్రజెంట్స్ గాడ్. ఈ యొక్క ఇశ్రాయేలు కొరకు ప్రాయశ్చిత్తం చేసి దేవుని యొక్క క్షమాపణను ప్రాయశ్చిత్తాన్ని తీసుకుని వచ్చేటటువంటి వాడు ప్రధాన యాజకుడు. ఎంత దైవాధికారం ఉందో చూడండి. దేవుని పక్షముగా ప్రజలను ఆశీర్వదించేటటువంటి వాడు ప్రధాన యాజకుడు. దట్ ఈస్ ద డివైన్ అథారిటీ హీ ఎక్సర్సైజెస్. కాబట్టి ఇది అలాంటి ప్రభు యొక్క స్థితిని తెలియచేస్తుంది. అంటే దీని గురించి మనం చాలా ఎలాబొరేటెడ్గా మాట్లాడుకోవచ్చు, కానీ మనకంత సమయం లేదు. ఆ యొక్క వస్త్రము మీద రొమ్మునకు బంగారు దట్టి ఆయన కట్టుకొని ఉన్నాడు. ఆయన యొక్క రొమ్ము మీద ఇలాగా ఒక బంగారు దట్టి ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఈ బంగారు దట్టి దేనికి సూచనగా ఉందంటే ఆయన యొక్క రాజరికానికి సూచనగా ఉన్నది. ఈ సృష్టి అంతటి మీద ఆయన రారాజు, ఈ విశ్వమంతటి మీద కూడా ఆయన ప్రభు, సంఘమునకు కూడా ఆయన ప్రభు. కాబట్టి ఈ బంగారు దట్టి ఆయన యొక్క మరి సార్వభౌమ పరిపాలనను తెలియచేస్తూ ఉన్నదన్నమాట. హీ ఈజ్ ద సావరెన్ లార్డ్. సంపూర్ణమైనటువంటి అధికారాన్ని ఈ సమస్తమైనటువంటి వాటి మీద కూడా ఆయన కలిగి ఉన్నాడు. పౌలు కొలస్సే 1వ అధ్యాయంలో మనం తర్వాత మీరు చదువుకుంటే అక్కడ తెలియచేస్తాడు. ఆయన ఆది సంభూతుడిగా ఉన్నాడు. ఆయన సమస్తము మీద కూడా మరి ఆయన దాని మీద అధికారిగా ఉన్నాడని పౌలు చాలా చక్కగా వివరించుకుంటూ వస్తాడు. తర్వాత వర్ణనలోనికి మనం వెళితే 14వ వచనంలో ఉన్నిని పోలినటువంటి, తెల్లని ఉన్నిని పోలిన హిమమత ధవళముగా ఉన్నటువంటి తలయు తల వెంట్రుకలు యోహాను చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా,
మరి ఈ యొక్క వర్ణన దేనిని తెలియచేస్తున్నది? దానియేలు గ్రంథంలో అక్కడ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు ఒక ఆయన ఉంటాడు. ఆయన యొక్క రూపమునకు సరిపోయిన రూపముగా ఇది ఉన్నది. ఈ యొక్క తెల్లని తలయు తల వెంట్రుకలు దేనిని సూచిస్తున్నాయంటే ఆయన యొక్క నిత్యత్వాన్ని సూచిస్తున్నాయి. అందుచేత ఏన్షియంట్ ఆఫ్ డేస్ అనే మాట వాడబడింది. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో, కాబట్టి ఆయన యొక్క నిత్యత్వం అది దానిని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. తరువాత ఈ యొక్క తెలుపు అనేటటువంటిది మనకు తెలుసు కదా, అది స్వచ్ఛతకు పవిత్రతకు గుర్తుగా ఉన్నది. నిష్కళంకమైనటువంటి ఆయన స్థితికి గుర్తుగా ఉన్నది. ఇంకా మనకు తెలియచేసేటటువంటిది ఏంటంటే ఆయన యొక్క శిరస్సు కనబడుతున్నది, తల వెంట్రుకలు కనబడుతున్నాయి. కాబట్టి ఆయన యొక్క మరి జ్ఞానము, హిస్ ఆమ్నిషియన్స్, ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి మానవ జ్ఞానానికి అందనటువంటి ఆయన యొక్క జ్ఞాన పరిపూర్ణత ఇది తెలియచేస్తూ ఉన్నది. దీనిని చదువుతూ ఉంటే అంటే మరి తెల్లని ఉన్నిన పోలిన హిమమంత ధవళముగా ఉన్న అనేటటువంటి రెండు మాటలు మనం చదివితే మనకు ఒక వచనం గుర్తు రావాలి. అదేమిటి అంటే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమి వ్రాయబడి ఉంటుందంటే, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా చేయబడతాయి. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా చేయబడతాయి. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే రక్తము వలె కెంపు వలె ఎర్రబడినటువంటి జీవితము పాపముల చేత ఉన్నటువంటి మానవాళిని, ఒక వ్యక్తిని సమూలంగా రూపాంతరీకరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఏకైక వ్యక్తిగా ఈయన కనబడుతూ ఉన్నాడు. ఆయన గొర్రెబొచ్చులాగా అంత సాఫ్ట్గా అంత ప్యూర్గా చేయగలడు. హిమమంత ధవళంగా అంత వైట్గా బ్రిలియంట్ వైట్నెస్ ఆయన చేయగలడు అనేటటువంటి సత్యము మనం ఇక్కడ చూడగలం. ఇదే వచనంలో వ్రాయబడి ఉంది. మరొక వర్ణన ఆయన నేత్రములను గురించి వ్రాయబడి ఉన్నది. ఆయన యొక్క నేత్రములు ఎలా ఉన్నాయి అంటే అగ్ని జ్వాల వలె ఉండెను అని వ్రాయబడి ఉన్నది. అంటే ఆయన యొక్క చూపు ఎంత తీక్షణమైనదో మనము అర్థం చేసుకోవచ్చు. ఆయన యొక్క నేత్రాలు ప్రజ్వలిస్తూ ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే అవి ఎంత దూరమైనా చూడగలవు, ఎంత లోతుకైనా ఆయన యొక్క కనుదృష్టి వెళ్ళగలుగుతుందన్నమాట. నో వన్ కెన్ ఎస్కేప్. ఎవరు కూడా ఆయన కనుదృష్టిని తప్పించుకోలేరండి. కాబట్టి ఇదిగో ఒక వ్యక్తి యొక్క హృదయపు లోతుల్లోనికి ఆయన చూడగలడు వితౌట్ ఎనీ స్కానింగ్ మెషిన్. ఏ విధమైనటువంటి పరికరము లేకుండా ఆయన డైరెక్ట్గా మన హృదయపు లోతుల్లోనికి చూడగలడు. ఎంత దూరం చూడగలడంటే నీ జీవితం ఎప్పుడు ఆరంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చూడగలడు. యూ కెన్ సీ యువర్ హోల్ లైఫ్, ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ అవర్ లైఫ్ హీ కెన్ సీ. అగ్ని అనేటటువంటిది నీతి న్యాయములతో కూడినటువంటి ఆయనకు తీర్పుకు సూచనగా ఉంది. ఎందుకంటే ఆయన చూడగానే ఆయనకు అర్థమైపోద్ది ఆ వ్యక్తి యొక్క స్థితిగతులేంటో. కాబట్టి నీతి న్యాయములతో కూడినటువంటి తీర్పు ఆయన విధించగలడు. పరిశుద్ధత కొరకైనటువంటి ఆయన పట్టుదలను కూడా అగ్నిజ్వాలలు వంటి ఆయన నేత్రములు మనకు తెలియజేస్తున్నాయి. హి వాంట్స్ ఏ హోలీ లైఫ్ ఫ్రమ్ అస్. ఆయన చూచినప్పుడు మనలో పరిశుద్ధత ఆయన కోరుతూ ఉన్నాడు. 15వ వచనంలోకి వచ్చినప్పుడు ఆయన పాదములు ఎలా ఉన్నాయి? కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానంగా ఉన్నాయి అని వ్రాయబడి ఉన్నది కదండి. ఆయన పాదాలు ఇక్కడ మనం గమనిస్తున్నా, నేను ముందు చెప్పాను, బయట ఉన్నటువంటి ఆభరణాలు కాదు, కేవలము ఆయన యొక్క వస్త్రము, బంగారు దట్టి తప్ప మిగిలినవన్నీ కూడా ఆయన యొక్క తల వెంట్రుకలు, ఆయన యొక్క నేత్రములు, ఇలాంటివి మనకు మరి
ఆ వర్ణన మనకు కనబడుతూ ఉన్నది. పాదాలు, ఈ యొక్క పాదాలు దేనిని సూచిస్తున్నాయంటే ఆయన యొక్క బలాన్ని, స్థిరత్వాన్ని సూచిస్తున్నాయి. అన్షాకబుల్, ఇమ్మూవబుల్, కదపగలిగిన వాడెవడు కూడా లేడు. ఆయన అడుగు వేశాడు అంటే భూమి కంపిస్తుందన్నమాట. ఇక అపరంజి అనేటటువంటిది, అంటే ఇంగ్లీష్లో బ్రాంజ్ అని అన్నారు కదా, ఇత్తడి ఆయన యొక్క శుద్ధమైనటువంటి నడవడిక అంతటినీ తెలియచేస్తుంది. మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, యేసు ప్రభు వారు ఈ లోకంలో వచ్చినప్పుడు మన వారిని ఆయన ప్రతి విధమైన శోధన గుండా వెళ్ళారు. మనకంటే అధికమైనటువంటి రీతిగా ఆయన శ్రమల మార్గంలో నడిచారు. ప్రియమైన వార్లారా, అలాంటి శ్రమ గుండా, శోధన గుండా ఆయన ప్రయాణించిన ఆయన ప్రతి అడుగు శుద్ధమైనదిగానే ఉన్నది. ఇది ఆయన యొక్క శుద్ధమైనటువంటి జీవితం అంతటినీ కూడా మనకు సూచించేటటువంటి ఒక సత్యముగా ఉన్నది. 15వ వచనం మనం వస్తే, అందులోని ఈ వచనంలో మనకు వినబడుతున్నటువంటిది ఏంటంటే ఆయన కంఠస్వరం. ఆయన కంఠస్వరం ఎలా ఉంది అంటే విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉన్నది అనేటటువంటిది మనం చూస్తున్నాం. అంటే ఎంత గంభీరంగా ఉన్నది. ఎప్పుడైనా జలపాతం దగ్గరికి మనం వెళితే ఆ హోరు ఎంత మరి లౌడ్గా ఉంటుందో మనం చెప్పలేం. అలాగా ఆ యొక్క ధ్వని అలా వస్తూనే ఉంటుంది. ఆ పైనుండి అది క్రిందకి పడుతూ ఉన్నప్పుడు ఆ హోరు, ఆ యొక్క ధ్వని చాలా గంభీరంగా ఉంటాయి. ఇది శక్తితో, అధికారంతో కూడినటువంటి ఆయన యొక్క స్వర ప్రభావాన్ని తెలియచేస్తూ ఉన్నది. మనం చదువుకున్నటువంటి 29వ కీర్తన దీని అంతటినీ కూడా ఎంత అద్భుతంగా మరి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడిందో మనం చూడవచ్చు. అది మహిమ కలిగినటువంటి స్వరముగా అక్కడ తెలియచేయబడి ఉంది. 29వ సంకీర్తనలో మనం చూస్తే 3వ వచనంలో ఏమని ఉన్నది అంటే, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద ఆయన సంచరించుచున్నాడు. చూడండి ఆయన స్వరం యొక్క బలం ఎలాంటిదో. 4వ వచనంలో యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, ఆయన స్వరము దేవదారు వృక్షములను విరుచును, లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. అంటే ఆయన స్వరం వినబడితే, ఈ లెబనోను దేవదారు వృక్షాలు అంటే వెరీ స్ట్రాంగ్ ట్రీస్, అంత సులభంగా అవి విరిగిపోవు. కానీ ఆయన కంఠస్వరం విన్నప్పుడు అవి ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయంట. థింక్ అబౌట్ ద పవర్ ఆఫ్ హిస్ వాయిస్. ఇంకా 6వ వచనం, దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయను, లెబనోను షిరియోనును గొర్రుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయను. ఇక 7వ వచనం చూడండి, యెహోవా స్వరం అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేస్తున్నది. ఆయన కంఠస్వరం వినబడితే సడన్గా అక్కడ అగ్ని ముట్టించినట్టుగా జ్వాలలు రేగిపోతాయన్నమాట. ఇక 8వ వచనంలో ఆయన స్వరము అరణ్యాన్ని కదిలిస్తుంది, కాదేశ అరణ్యాన్ని కదిలిస్తుంది, లేళ్లను ఈన చేస్తుంది. చూసారా, ఇలాగున మనం వింటూ ఉంటే ద పవర్ ఆఫ్ హిస్ వాయిస్. ఎవరైనా ఆ స్వరానికి స్పందించాల్సిందే, ఎవరైనా ఆ స్వరానికి లోబడాల్సిందే అన్నట్టు ఆయన యొక్క స్వరం యొక్క ప్రభావము మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఇక మనము మరి 16వ వచనంలోకి వెళ్తే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటిది ఏంటంటే ఆయన నోటి నుండి బయలు వెడలుతున్నది ఏమిటి అంటే 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము. అంటే అది ఆయన యొక్క వాక్కును సూచిస్తూ ఉన్నది. ఆయన యొక్క నోట నుండి వెళ్ళేటటువంటి వాక్కు ఎలాంటిది, ఎంత షార్ప్గా ఉంటుంది, ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆయన మాటను ధిక్కరించగలిగి ఎదిరించగలిగినటువంటి శక్తి దేనికి కూడా లేదు అన్నట్టు. ఖడ్గం అలా వెళ్తుంటే ఖడ్గానికి ఏదైనా అడ్డం వస్తే ఏమవుతుందండి? అది ముక్కలైపోద్ది కదా, కట్ అయిపోద్ది కదా. ఆయన వాక్ యొక్క శక్తి. ఈ లోకంలో ప్రభువారి యొక్క వాక్ శక్తిని మనం గమనించాం. ఆయన మాట పలికినప్పుడు రోగముల నుండి ప్రజలు విడుదల పొందారు. ఆయన అలా మాట పలికినప్పుడు
అపవిత్రాత్మపు శక్తులు మరి గజగజ వణికి ప్రజలను మరి విడిచి అవి పారిపోయాయి. ఆయన తన యొక్క వాక్కును వినిపించినప్పుడు ఇదిగో సముద్ర తరంగాలు అవన్నీ కూడా ఆయనకు లోబడ్డాయి. గాలులు తుఫాను అణిగిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం. నౌ వి ఫైండ్ ద మచ్ మోర్ పవర్ ఆఫ్ హిస్ వర్డ్. అది ఖడ్గంలాగా వెళుతూ ఉన్నది అంటే అది ఎంత లోతుకైనా దూసుకొని వెళ్ళగలుగుతుంది. ఆయన యొక్క వాక్ యొక్క శక్తిని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక చివరిగా మనం చూస్తే ఆయన ముఖం ఎలా ఉన్నది? 16వ వచనంలో ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. ప్రియమైనటువంటి వార్లారా, మహా తేజస్సు అని అన్నాడు, వట్టి తేజస్సు కాదు ఇక్కడ. ఒకప్పుడు శిష్యులు ఆ యొక్క రూపాంతర కొండ మీద ఆయనను చూచినప్పుడు అక్కడ వ్రాయబడింది ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించుచూ ఉన్నది అని. ఆ తరువాత పౌలు యొక్క మరి ఆ దమస్కు మార్గంలో చూసినప్పుడు అతడు చూసినటువంటి వెలుగు మధ్యాహ్నపు సూర్యుని కంటే కూడా ఇంకా అధికమైనటువంటి శక్తి కలిగినటువంటిదిగా ఉన్నది. ఆ ప్రభు ఇక్కడ మనకు కనబడుతున్నాడు, మహా తేజస్సుతో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇట్ స్పీక్స్ అబౌట్ హిస్ డివైన్ గ్లోరీ అండ్ మ్యాజెస్టీ. ఆయన యొక్క దైవికమైనటువంటి మహిమ వైభవాలను ఇది తెలియచేస్తూ ఉన్నది. ప్రియమైన సంఘమా, ఇది మన ప్రభు యొక్క మహిమ స్వరూపం. ఈరోజు మన మదిలో నిలవవలసినటువంటిది ఈ రూపం. దీన్ని మనం మన మనస్సులో మనం దీనిని స్థిరపరచుకోవాలి. సిలువ దగ్గర ఆగిపోకూడదు, అక్కడికి రావాలి, దానిని కన్నులారా వీక్షించాలి. దాని ద్వారా మనం కలిగినటువంటి రక్షణ భాగ్యాన్ని, దాని ద్వారా మనకు కలిగిన పాపక్షమాపణను మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనకు వందనాలు చెల్లించాలి. అలాగే సమాధి దగ్గరికి రావాలి, ఆయన సజీవమైనటువంటి సత్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. అయితే అక్కడ నుండి నెక్స్ట్ ప్రజెంట్ ప్లేస్ ఏంటంటే ఇదిగో ఈ రూపం ఉన్నటువంటి ఆయన ముందరకు మనం రావాలి. ఇదే మనకు హృదయంలో మనసులో ముద్రితం కావలసి ఉన్నది. చూడండి, ఒకప్పుడు ఆయన శరీరరీతిగా ఉన్నప్పుడు ఇదే యోహాను ఆయన రొమ్మును ఆనుకొని అంత చనువుగా సమీపంగా ఉన్నాడు కదా, ఆయన శరీరధారి అయిన దినాలు. కానీ ఇప్పుడు ఆయన మహిమలో ప్రవేశించిన తర్వాత ఇదే యోహాను ఎక్కడ ఉన్నాడు? చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోయాడు. ఆ మహిమా స్వరూపాన్ని చూచినప్పుడు, ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు ఎలా అయిపోయాడంటే శక్తిహీనుడైపోయాడు, పవర్లెస్. ఎవరు కూడా ఆయన ముందు నిలబడలేరండి. ఆయన మహిమా ప్రభావముల ముందు ఈ లోకంలో ఏ నరుడు కూడా నిలబడలేడు. అది ఆయన యొక్క ప్రభావము, అది ఆయన యొక్క శక్తి, అది ఆయన యొక్క మరి అధికారం అయి ఉన్నది. మరలా ఆయన కుడి చేతిని పట్టుకొని లేపే వరకు యోహాను ఆ పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క సన్నిధిలో అతడు పడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రభు, ఎంత మహిమ కలిగినటువంటి ప్రభువుగా ఆయన ఉన్నాడు. అయితే ఈ ప్రభువు తన సేవకులైనటువంటి వారిని తన మహిమ ప్రభావాలతో అలాగున ఆయన బలహీనులుగా చేసేవాడు కాదు. కుడి చేతిని పట్టుకుని లేపుతున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా తన ప్రియులను దర్శించినప్పుడు పలికినటువంటి మాటే పలుకుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? భయపడకుడి. మహిమా స్వరూపి అయినటువంటి ప్రభు నుండి వస్తున్నటువంటి అభయపు పలుకు ఏంటంటే ఫియర్ నాట్, భయపడద్దు, భయపడవద్దు. ఎంత గొప్ప సంగతి! ఈ ప్రభువు సన్నిధిలో మనము ఆయనను గౌరవిస్తాము, ఆయనను ఆరాధిస్తాము, ఆయన సన్నిధిలో మనం సాష్టాంగపడతాము, ప్రణమిల్లుతాము. కానీ ఆయన యొక్క శక్తి ప్రభావాలను బట్టి మనం కలిగి ఉన్నటువంటిది దైవికమైన భయమే కానీ మరొక భయము కాదు అని మనం తెలుసుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మొదటి వాడను కడపటి వాడను అనేటటువంటిది పాత నిబంధనలో దేవుడు పలుకుతున్నటువంటి మాట.
యెషయా గ్రంథం 44:6లో అక్కడ వ్రాయబడి ఉంది, నేను మొదటి వాడను కడపటి వాడను. ఇది కేవలము ఏదో యెహోవా దేవునికి చెందిందే అన్నట్టుగా లేదండి. అనేకమైనటువంటి పాత నిబంధనలో యెహోవా దేవుడు పలికినటువంటి ఆయన పలికినటువంటివిగా ఉన్నటువంటి మాటలు ఇక్కడికి మనం వచ్చేటప్పుడు క్రీస్తు ప్రభు ఆయన పలుకుతున్నారు. ఎందుకంటే ఆయన తన యొక్క దైవికమైనటువంటి ఆ స్థాయిని ఇక్కడ తెలియచేస్తున్నారు. ఐఎమ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్, నేనే అల్ఫాయు ఒమేగయు, నేనే మొదటి వాడను కడపటి వాడను, నేనే ఆదియు అంతము, నేను జీవించువాడను. ఐఆమ్ దట్ ఐఆమ్. నేను ఉన్నవాడను, ఎప్పుడు ఉన్నవాడను, గతంలో ఉన్నాను, ప్రస్తుతంలో ఉన్నాను, భవిష్యత్తులో ఉన్నాను అనేటటువంటి మాట. ఈ ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మృతి పొంది ఆయన తిరిగి లేచాడు. ఇక ఆయన ఎన్నటికీ కూడా సజీవుడే. సంగమా, నిరంతరము సజీవుడైనటువంటి ప్రభువును మనం ఆరాధిస్తున్నామని మనం తెలుసుకుందాం. మనం ప్రభు యొక్క మహిమా ప్రత్యక్షతను కలిగిన వారముగా మనము జీవిద్దాం. ఈ ప్రత్యక్షత మనం పొందుకుంటే మన యొక్క జీవితంలో మనం ఎంతో ధైర్యంతో, స్థైర్యంతో, దైవికమైనటువంటి ప్రభువును బట్టినటువంటి ప్రభువును బట్టి అతిశయం కలిగినటువంటి స్థితిలో మనం కొనసాగిపోగలం. కాబట్టి ఈ యొక్క వాక్యములను మన హృదయంలో మనం ముద్రించుకొని మరి ఇలాంటి ప్రభువుగా మన ప్రభువు ఉన్నారని ఆయనను ఆరాధించుకుంటూ ముందుకు కొనసాగిపోదాం. ఆత్మదేవుడు అట్లు కృపను మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.